ఆత్మకూరు నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకిళ్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పంపిణీ చేశారు. దివ్యాంగులకు 60 లక్షల విలువ చేసి 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆనం తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి జిల్లా ఆసుపత్రిగా అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంపీ వేమిరెడ్డి వివరించారు. బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్స్ ని బహూకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి. వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు, న్యాయబద్ధంగా ఉందా లేదా, నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది. ఈ 150 మంది ఇంకా వాళ్లే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది, మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం. ఇక్కడ చూసేటప్పుడే ఒక 2-3 వాళ్ళ సర్టిఫికేట్స్ తో వచ్చారు. వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది. వారికి కూడా అర్హతగా ఉంటే ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఒక విశాలమైనటువంటి ఆలోచన, దృక్పథం, సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మనకు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం. ఇది నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇది మొదలుపెట్టాం. మొదట కోవూరులో మొదలుపెట్టాం. అక్కడ కోవూరులో దాదాపు 250 మంది వికలాంగులు మనం చేశాం. అంటే నెక్స్ట్ ఉదయగిరి, అక్కడ కూడా ఒక 150 మంది వరకు కార్యక్రమం చేశాం. కందుకూరు, అక్కడ కూడా అరౌండ్ 140-150 మంది వచ్చారు. ఇప్పుడు అన్నని రిక్వెస్ట్ చేశాను, ఈ కాన్స్టిట్యున్సీ కూడా మనము చేస్తామని. ఎందుకంటే తిరిగేటప్పుడు చాలా సార్లు మా ఇద్దరు కూడా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకున్నాము. ఇటువంటి కార్యక్రమం నాకు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే సహకారం లేకపోతే